ప్రోబయోటిక్స్లో కూడా మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. అవును సార్. చదువుకున్న ఫార్మర్ని అంటే నాకు వెబ్సైట్ తెలిసిన ఓకే. ఐ నో రెగ్యులర్గా నేను ప్రోబయోటిక్స్ నేనే చేసుకుంటా, నాకు ఆ ప్రాక్టీస్ తెలుసు. ఇప్పుడు కొత్తగా మీరు ఎందుకు పడాలి సార్? బ్యాక్టీరియా అనేది లైక్ పాల నుంచి పెరుగు చేసినప్పుడు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉన్నప్పుడు అది పెరుగు అవుతుంది. అలా అని చెప్పేసి మనకు మొత్తం తెలిసిపోయిందని చెప్పేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. దాని లోపల ఉన్న బ్యాక్టీరియాని మీరు ఎలా చూడగలరు? ఆ బ్యాక్టీరియా దేనికి పనిచేస్తుందని మీరు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా మీరు దాన్ని ఎలా తయారు చేస్తారు? చేయలేరు. సో ఆ బ్యాక్టీరియా అనేది, ప్రోబయోటిక్ అనేది మేము లైఫ్ ఎలైజ్ పౌడర్ ద్వారా కానీ దాని బ్యాక్టీరియాని వచ్చేసి మేము లైక్ ప్రోబయోటిక్స్ని పౌడర్ ఫామ్లోకి తీసుకునేసి దాంట్లో ఏ బ్యాక్టీరియా సెట్ అవుతుంది, ఏ డిసీజ్కి ఏది సెట్ అవుతుంది అనేది మేము ఫార్ములేషన్ చేస్తామండి. ఫార్ములేషన్ చేసి ప్రాపర్ గైడెన్స్ తోటి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటి ఆ ప్రోడక్ట్ని మనం బయట జనాలకి ఇస్తాం అనమాట. సో అది ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే, ఇప్పుడు మనం బ్యాక్టీరియా గ్రోత్ మనం కూడా చేసుకోవచ్చు సార్. ఇప్పుడు బెల్లము, చెక్క నానబెట్టి దాంట్లో బ్యాక్టీరియాని గ్రోత్ చేసుకుంటారు, ప్రిపరేషన్ ముందు వాడుతూ ఉంటారు. ఆ బ్యాక్టీరియా డెవలప్మెంట్ వేరు, డిసీజ్ వచ్చినప్పుడు మనము ప్రోబయోటిక్స్ ఇచ్చేది డిఫరెంట్ సార్, ఎంటైర్లీ డిఫరెంట్.